హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మనం వర్డ్ సిరీస్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మీకు నేను 6 లెటర్ వర్డ్ గాసిప్ గురించి చెప్పబడుతున్నా. గాసిప్, ద ఫాస్టెస్ట్ స్ప్రెడింగ్ 6 లెటర్ వర్డ్ ఈజ్ గాసిప్. GOSSIP, గాసిప్. ఇగ్నోర్ ఇట్. గాసిప్ అంటే కబుర్లు చెప్పుకుంటాం, పుకార్లు అనమాట. ముస్లిం ముచ్చట్లు అంటారు చూసారా, అమలక్కలు కూర్చుని ఏమి పని లేకపోకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో సత్యం అనేది ఏమి మనకి కనిపించదు, అసత్యం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదేం చేస్తూ ఉంటుందంటే, ఇది సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని, ఇతరుల గురించి అసత్యాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటామో, వ్యాప్తి చేస్తూ ఉంటామో, ఇవి రిలేషన్షిప్స్ని బ్రేక్ చేస్తూ ఉంటాయి. మానవ సంబంధ బాంధవ్యాల్ని బ్రేక్ చేసి ఇతరుల గురించి చెడుని ప్రచారం చేయటంలో ఈ గాసిప్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ గాసిప్స్ని మనం ఏం చేయాలి అంటే, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వై షుడ్ వి ఇగ్నోర్ గాసిప్స్ అంటే, ఈ గాసిప్ని ఎందుకు ఇగ్నోర్ చేయాలి? సో గాసిప్ బ్రేక్స్ ట్రస్ట్. గాసిప్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, ఇది ఇతరుల మన యొక్క కొలీగ్స్ మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఉన్న ట్రస్ట్ని ఏం చేస్తూ ఉంటుందంటే, ఇది బ్రేక్ చేస్తూ ఉంటుంది, నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. అందుకని దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే గాసిప్ మ్యాగ్నిఫైస్ లైస్. అంటే ఈ గాసిప్ అనేది భూతద్దంలో, అంటే అబద్ధాలని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉంటుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏం చేస్తూ ఉంటుంది, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది. అలాగే ఈ గాసిప్స్ కూడా ఏం చేస్తాయి అంటే, చిన్నదాన్ని పుట్టింది అంటే పెరిగిందంట. సో అలాగా చిన్న చిన్న వాటిని పెద్దవాటిలో పెద్దగా మనకి ఈ గాసిప్స్లో మనం చూపిస్తూ ఉంటాం. చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్దగా స్ప్రెడ్ చేసి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో సత్యం అనేది చాలా తక్కువ ఉంటుంది, అసత్యం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే గాసిప్స్ వేస్ట్ టైం. ఇలా గాసిప్స్ మనం చేయటం వల్ల, పుకార్లు చెప్పుకుంటాం వల్ల, అనవసరమైన కౌరులు చెప్పుకుంటాం వల్ల మన యొక్క సమయం వ్యర్థమవుతుంది. అలాగే ఎవరితో అయితే మనం కూర్చొని మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ యొక్క సమయాన్ని కూడా మనం వ్యర్థం చేస్తూ ఉంటాం, పాడు చేస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఆ సమయాన్ని మనం పర్సనల్గా ఎదగటానికి, ఫిజికల్గా, మనం మెంటల్గా, స్పిరిచువల్గా ఎదగటానికి ఉపయోగపరచుకోవచ్చు. అలాగే గాసిప్స్ హార్మ్స్ ఆర్ రిలేషన్షిప్స్ అన్నమాట. అంటే ఈ గాసిప్ హార్మ్స్ బోత్ ద స్పీకర్ అండ్ లిజనర్. ఈ గాసిప్ ఏం చేస్తుందంటే, అది మాట్లాడే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, అలాగే వినే వాళ్ళకి కూడా హానిని కలిగిస్తుంది. అందుకని గాసిప్ని మనము ఇగ్నోర్ చేయాలి. అయితే హౌ టు ఓవర్కమ్ ఇట్, దీన్ని మనం ఎలాగా జయించాలి? స్టే సైలెంట్ వెన్ యు ఆర్ టెంప్టెడ్ టు స్ప్రెడ్ గాసిప్స్. కొన్నిసార్లు మనకి ఇతరుల గురించి ఏదో బ్యాడ్ తెలిసింది, దాన్ని ఇతరులకు చెప్పాలని ఒక ఆలోచన, ఒక టెంప్టేషన్, ఒక శోధన అనేది మనకు వస్తుంది. అలాంటి సమయంలో మనం కామ్గా ఉండాలి. సో ఎవరైనా మనకు వచ్చి గాసిప్ చెప్తున్నప్పుడు మనం చేంజ్ ద సబ్జెక్ట్ టు సంథింగ్ అప్లిఫ్టింగ్. సో ఆ సబ్జెక్ట్ని మనం మార్చడానికి, అరే నీకు దీంట్లో సత్యం ఎంత, నీకు తెలుసా, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే వాళ్ళు లేవంటారు. అలాంటప్పుడు మనం సబ్జెక్ట్ వెంటనే మార్చేయాలి, సంథింగ్ యూజ్ఫుల్ గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్ నాట్ రూమర్స్. మనం ఎప్పుడు కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలి, రూమర్స్ మీద మనం ఫోకస్ చేయకూడదు. అలాగే స్పీక్ వర్డ్స్ ఆఫ్ హీలింగ్.
నాట్ హర్టింగ్. సో ఇతరులతో మాట్లాడేటప్పుడు మన యొక్క మాటలు ఇతరులకి హీలింగ్, వాళ్ళకి స్వస్థతని ఇచ్చే మాటలు, వాళ్ళని ఎంకరేజ్ చేసే మాటలు మనం మాట్లాడితే మంచిది. హర్టింగ్ వర్డ్స్ మాట్లాడుకోకుండా మంచిది ఉండకూడదు అనమాట. అలాగే ఈ వీడియోని నేను ఒక చిన్న కొటేషన్తో క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. స్ట్రాంగ్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్, యావరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్, వీక్ మైండ్స్ డిస్కస్ పీపుల్. చూసారా ఫ్రెండ్స్, ఎంత మీనింగ్ఫుల్గా ఉందో ఈ కొటేషన్. అంటే బలమైన ప్రజలు మెంటల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా బలంగా ఉన్నవాళ్ళు, ఎమోషనల్గా బలంగా ఉన్నవాళ్ళు మంచి మంచి ఉపాయాలు, ఆలోచనల గురించి డిస్కస్ చేస్తారు. అయితే యావరేజ్ మైండ్స్, సాధారణమైన ప్రజలు చుట్టూ జరుగుతున్న సన్నివేశాలు, సంఘటనల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే బలహీనమైన ప్రజలు, మెంటల్గా, స్పిరిచువల్గా, ఎమోషనల్గా బలహీనంగా ఉన్న వాళ్ళు ప్రజల గురించి మాట్లాడుకుంటారు, ముసలం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియోని నేను ఇక్కడితో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం.